హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికోసం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కొంచెం ఖాళీగా ఇలా ఉన్న బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా విడతీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి పకోడీ వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఒకే చోట ఉల్లిపాయలు ఎక్కువగా రాకుండా ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా. దీనిలోకి 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం కూడా మనం మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. కారం తక్కువగా తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి మనం ఎంత కారం తినగలము అనే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసాను, ఇలా పీసెస్ లాగా కట్ చేసి. ఇంకా 1 టీ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకుంటే మనకి ఈ గట్టి పకోడీకి టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం ముక్కలో కన్నా ఇలా గ్రేట్ చేసుకుని తురుముచుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం ఇలా ఉంచేస్తే దీంట్లో ఆనియన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనకి కొంచెం తడిగా వస్తుంది. సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ ఇంకా ఈ ఉల్లిపాయలో ఉన్న నీరు ఉంటుంది కదా, దాని మీద కొంచెం తడిగా వచ్చేస్తుంది. సో దీంట్లో ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అరకప్పు బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఉల్లిపాయ కట్ చేసినవి, దాంట్లోకి 1 కప్ ఏమో శనగపిండి, 1/2 కప్ ఏమో బియ్యం పిండి తీసుకున్నాము. దీంట్లోకి ఇప్పటి వరకు మనం వాటర్ వేయలేదు. దీన్నే బాగా గట్టిగా ఇలా అంటే మనకి ఇలా వచ్చేస్తుంది. అవసరమైతే జస్ట్ కొంచెం 2 టీ స్పూన్లు అలాగా వాటర్ వేసుకోవాలి, అంతేకాని దీంట్లో గట్టి పకోడీకి మనకి వాటర్ అసలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం పిండి ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుందాం. చూసారు కదా, దీంట్లోకి కొంచెం ఇలా 2 టీ స్పూన్ల వరకు వేసానంతే. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా రావాలి. ఇవి మనకి ఇలా బాల్స్ లాగా చేసుకుంటే ఇలా మనకి బాల్ లాగా అవ్వగలిగేలాగా ఉండాలన్నమాట, గట్టిగా. ఇప్పుడు ఆయిల్ని రెడీ చేసుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇందులో కలుస్తుంది కదా. మనం పిండిలో వేసుకున్నప్పుడు కూడా కలిపేసుకోవచ్చు, ఇలా లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు. నేను మర్చిపోయాను, అందుకని లాస్ట్లో కలుపుతున్నాను. మనం ముందైనా కలిపేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత, అదే మనం వేసుకోవడానికి ప్యాండీలో నూనె వేసుకుంటాం కదా, ఆ నూనె కాగిన తర్వాత కొంచెం వేసుకుని చెక్ చేసుకోవాలి. మనం ఇలా వేసినప్పుడు ఇలా నురుగులాగా వచ్చి ఇది పైకి వస్తున్నప్పుడు మనకి నూనె కాగినట్టు అన్నమాట. ఇది ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ పకోడీ వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఆవిరి తగులుతుంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకవైపు అంతా కూడా కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే దీనికి ఉన్న వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. వేడి గట్టి పకోడీ రెడీ అయిపోయింది. బండి మీద మనకి గట్టిగా వస్తాయి కదా, క్రిస్పీగా అలానే ఉంటాయి. మనం వాటర్ ఎక్కువ వేయకుండా ఉంటే మనకి ఇలా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, టేస్టీ గట్టి పకోడీ రెసిపీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.